మా ఆయన ఫోన్ చేసి సడెన్‌గా "నీకో సర్ప్రైజ్ ఉందిరా" అన్నారు. ఏంటి సర్ప్రైజ్ అన్నానంటే, "నీకోసం సమోసా తీసుకున్నాను తీసుకెళ్దువురా" అన్నారనమాట. ఏంటబ్బా! ఈరోజు ఇంత ప్రేమ పొంగిపోతుందా అనుకున్నాను. అంతలోపే అన్నారు, "షాప్‌లో టీ అయిపోయాయి. టీ తీసుకురా వచ్చేటప్పుడు" అని. ఓహో! ఇదా సంగతి దీనికోసం కాకా పడుతున్నావా అని చెప్పి, సర్లే అని చెప్పి ఇంక ఇక్కడ టీ అయితే పెడుతున్నాననమాట. మా వారు మాత్రం బయటికెళ్ళినా సరే, నాకేదైనా ఇష్టమైంది కనిపించినా, ఏదన్నా తనకిష్టమని ఆయనకనిపించినా ఖచ్చితంగా తీసుకొస్తారనమాట. బయటికెళ్ళిన తర్వాత చాలామందుంటారు. బయటికెళ్ళి వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకొని, వాళ్ళేదన్నా తిన్నామా, చేశామా, వచ్చామా అన్నట్టుగా ఉంటారు. కానీ మా వారు మాత్రం అలా కాదు. వచ్చేటప్పుడు ఖచ్చితంగా నా కోసమయితే ఏదో ఒకటి తీసుకొస్తారనమాట. నా కోసమనే కాదు ఇంట్లో ఇంట్లో గురించి కూడా ఆలోచిస్తారు. ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి ఇది తీసుకెళ్దాం, అది తీసుకెళ్దామని అట్లా ఆలోచిస్తారనమాట. నాకు తెలిసి ఇలా చాలా తక్కువ మందుంటారు. అసలు ఉండరని చెప్పను కానీ చాలా తక్కువ మందుంటారనమాట. నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ అని చెప్పొచ్చు. నాకిష్టమైంది మాత్రం కనిపిస్తే తప్పనిసరిగా తెస్తాడు. ఇట్లాగే ఇష్టమైందంటే ఒకటి గుర్తొచ్చిందేనండి. మా బాబు ప్రెగ్నెన్సీ టైంలో నాకు పాలకోవ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. పాలకోవ తీసుకొచ్చారు. ఎక్కువ బయటికెళ్ళినప్పుడల్లా అదే తీసుకొచ్చేవారనమాట. ఎక్కువ అదే తినడం వల్లో ఏమో తెలీదు కానీ, మా బాబుకి పుట్టిన తర్వాత నెమ్మొచ్చేసింది. అంటే పుట్టగానే నెమ్ము వచ్చిందనమాట. ఇంకా ఒక 1 వీక్, 10 డేస్ అలాగా బాక్స్‌లో పెట్టారు. నాకు అప్పుడనిపిస్తది ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ ఇట్లా స్వీట్స్, పాలకోవా ఇట్లా ఎక్కువ తినకూడదేమో! అందుకేనేమో ఇట్లా వచ్చింది అనుకుంటాను. కానీ అలా తినొచ్చో తినకూడదో తెలీదు కానీ, కానీ పాలకోవ మాత్రం ఎక్కువ తెచ్చేవాడు మా ఆయన అప్పుడు. అంటే అదే ఇష్టంగా ఏదన్నా తనకి ఇష్టము అని తనకనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తారనమాట. ఇక్కడ మా పిల్లల కోసం అని చెప్పి మా మామయ్య లెగ్ పీసెస్ తీసుకొచ్చారు. ఇంకా అవి నైట్ డిన్నర్‌కి చేస్తున్నాను. వాళ్ళు స్కూల్‌కెళ్ళున్నారు కదా! ఆఫ్టర్‌నూన్ అయితే చేయలేదనమాట. ఇంకా నైట్‌కి డిన్నర్‌లో ఇలా ఎక్కువ మసాలా వేయకుండా లైట్‌గా కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసేసి, ఉప్పు, కారం, పసుపేసి సింపుల్‌గా అలా చేసేస్తున్నాననమాట. ఇంతకుముందు లెగ్ పీస్ చేసినప్పుడు పైనేమో బాగా కాలింది. లోపలేమో అసలు కుక్ అవ్వలేదు. ఎక్కువ మంట పెట్టేయటం వల్ల. ఇప్పుడు అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం బాగా కుక్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.